హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఈ రోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదేంటి అంటే నన్ను కొంతమంది కామెంట్స్లో అడిగారండి, వీడియో ఎడిటింగ్ దేంట్లో చేస్తారక్క, కొంచెం అది ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు. సో స్పెషల్గా వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నానండి. వీడియోని మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళి VNN సెర్చ్ చేసుకున్నప్పుడు పక్కన చూపిస్తున్నాను చూడండి, అదైతే అలా ఉంటుంది యాప్ ఇంటర్ఫేస్. సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ పైన క్లిక్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది కత్తెర సీజర్ సింబల్లో. సో దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మన గ్యాలరీకి వెళ్తుందండి. ఆ గ్యాలరీలో ఉన్న వీడియోస్ మీరు ఏదైతే ఎడిటింగ్ చేసి ఆల్రెడీ తీసి పెట్టుకున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోమని చెప్పి అంటుంది. సో ఇప్పుడు మీరు ఏదైతే వీడియో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఆ వీడియోస్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే సెలెక్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ కింద ఏంటంటే నెక్స్ట్ అని అవుతుంది. నెక్స్ట్ అని చూస్ చేసుకుంటే వచ్చేసి ఇప్పుడు యాప్లోకి వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. సో యాప్ యొక్క ఇంటర్ఫేస్ టోటల్గా ఇన్సైడ్ ఇలా ఉంటుందండి. కింద మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. ఎఫెక్ట్స్ అని స్ప్లిట్, స్పీడ్, వాల్యూము, ఫేడ్, క్రాప్, ఇంకా రొటేట్, మిర్రర్, ఫ్లిప్, ఫిల్, ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే మనకి కింద చాలానే ఉంటాయండి. అవి ఒకసారి చూడండి మీరు. అండ్ అలాగే పైన వీడియోకి పైన చూడండి, ఇమేజ్ ఒకటి, టెక్స్ట్ ఒకటి, మ్యూజిక్ ఒకటి, సింబల్స్ ఉన్నాయి అవునా. సో ఆ సింబల్స్ పైన మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసుకోండి. మ్యూజిక్ సింబల్ పైన క్లిక్ చేసుకోవడం ఏంటంటే మనం ఏదైనా యూట్యూబ్కి సంబంధించిన మ్యూజిక్ యాడ్ చేసుకోవడానికి కానీ, లేదు అంటే మన వాయిస్ రికార్డ్ ఇవ్వడానికి కానీ పనికొస్తుంది అనమాట. ఇప్పుడు మీరు రికార్డ్ ఇవ్వాలి అనుకుంటే రికార్డ్ పైన క్లిక్ చేసుకోండి, ఇలా వస్తుంది. సో అప్పుడు దాని మీద మనం 1 2 3 అయిపోయిన తర్వాత ఇలా రికార్డ్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అక్కడ ప్రెస్ చేసుకున్నామనంటే అది అక్కడితో స్టాప్ అవుతుంది. ఇది నార్మల్గా ఎలా అయితే మనం అన్ని యాప్స్లో యూజ్ చేస్తామో అలానే రికార్డ్ కూడా జరుగుతుంది. ఓకే అనుకుంటే టిక్ మార్క్ పైన, వద్దు అనుకుంటే డిలీట్ పైన క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనం రికార్డ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకేసారి వాయిస్ ఇవ్వకపోయినా బిట్లుగా అయినా కూడా వాయిస్ ఇచ్చుకుంటూ రికార్డ్ చేసుకుంటూ ఆ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన రికార్డ్స్ అనేవి అక్కడికి వచ్చి అలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి కింద టెక్స్ట్, మనం టెక్స్ట్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు, దీనికి ఏమైనా హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నప్పుడు టెక్స్ట్ అని T అన్న దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ బోల్డ్ అండ్ టైప్స్ ఆల్రెడీ మనకి యాప్లోనే ఇచ్చి ఉంటాయండి. సో వాటిని చూసుకుని దాన్ని బట్టి మనం అయితే దీనికి టెక్స్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను దీనికి ఒక టైటిల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అండి. సో దానికి గాను లైన్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకున్నాను. దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఎడిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఎడిట్లో మనకి కావాల్సిన టెక్స్ట్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారండి, FF అని, A అని, కలర్స్, A అని, ఇలా అలైన్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి ఫస్ట్ FF వచ్చేసరికి మనకి టెక్స్ట్కి వచ్చేసరికి స్టైల్స్ ఇచ్చుకోవడం, అంటే కొంచెం కర్లీగా అలా స్టైల్గా రాయడానికి అయితే టెక్స్ట్ ఆ FFని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ కలర్ సింబల్ వచ్చేసరికి మనం టెక్స్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకోవడానికైనా లేకపోతే టెక్స్ట్కి కలర్ యాడ్ చేసుకోవడానికైనా వీటికి మనం ఆ కలర్ అనే సింబల్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ పక్కన AA అన్నది ఏంటంటేనండి, మనం టెక్స్ట్ యొక్క సైజ్ని బోల్డ్లాగా ఉంచుకోవాలి, అంటే సైజు ఎంత పెట్టుకోవాలి అన్నది ఆ AAని సెలెక్ట్ చేసుకుని ఇచ్చుకోవాలి. ఇంకా నెక్స్ట్ పక్కన ఉన్న గీతలు అవన్నీ కూడా అలైన్మెంట్ అవన్నీ చూస్ చేసుకుని ఇచ్చుకోవడమే. ఇప్పుడు కలరింగ్ సెక్షన్లోకి వస్తున్నానండి. కలరింగ్లో మనకి టెక్స్ట్, బోర్డరు, షాడో, బ్యాక్గ్రౌండ్ అని 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడు. ఓన్లీ టెక్స్ట్ కలర్ ఇచ్చుకోవాలంటే టెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. టెక్స్ట్ బోర్డర్కి మనకి ఏదన్నా కొంచెం హైలైటింగ్, ఇప్పుడు బ్లాక్ కలర్ టెక్స్ట్ ఇచ్చి వైట్ కలర్లో మనకి బోర్డర్ కావాలనుకుంటే బోర్డర్ మీద క్లిక్ చేసుకోవాలి. కొంచెం షాడో లాగా రావాలంటే షాడో మీద క్లిక్ చేసుకుని కలర్స్ ఇచ్చుకోవాలి. లేదు బ్యాక్గ్రౌండ్లో కొంచెం నాకు ఎల్లో కానీ రెడ్ కానీ ఇలా ఆ టెక్స్ట్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసుకుని కలర్స్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది వచ్చేసరికి కలరింగ్ పార్ట్ అండి. కలరింగ్ ఎలా ఇవ్వాలన్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవడం, పైన టిక్ మార్క్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఇచ్చిన కలర్ అనేది అక్కడ సెలెక్ట్ అవుతుంది. సో చూస్తున్నారు కదండి, నేను ఆల్రెడీ టెక్స్ట్ అయితే ఇచ్చేసాను, ఈజీ నెయిల్ ఆర్ట్ అని చెప్పి. దీన్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ దానిపైన క్లిక్ చేసుకుని డ్రాగ్ చేసుకుంటే మనకు కావాల్సిన ప్లేస్కి అయితే అడ్జస్ట్ అవుతుంది. అలానే ఒకవేళ మనకి వీడియో మొత్తం ఈ ఒక హెడ్డింగ్ ఉండాలనుకుంటే కనుక లాస్ట్ యారో మార్కును పట్టుకుని డ్రాగ్ చేస్తే మొత్తం ఆ వీడియో మొత్తానికి కూడా ఇది టైటిల్గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోనండి, మనకి టోటల్ వీడియోకి టెక్స్ట్ కావాలనుకున్న దాన్ని ఫస్ట్ ఇచ్చుకోండి. ఫస్ట్ దాన్ని ఇచ్చుకుని మొత్తం డ్రాగ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దానికి ఏమన్నా ఇంకా మిడిల్లో ఇంకా కొంచెం వావ్ లాంటివి, ఆసమ్ ఇలాంటి కొంచెం అలా ఏమన్నా ఇవ్వాలనుకుంటే కనుక మిడిల్లో, అంటే ఎక్కడన్నా మనం యాడ్ చేయాలనుకుంటే అక్కడికి వెళ్ళి టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే అక్కడ టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రాగ్ చేసుకున్న మొత్తం టెక్స్ట్ మొత్తానికి అదైతే వీడియో మొత్తానికి టెక్స్ట్ అనేది వచ్చేసింది.
ఇప్పుడు మళ్ళీ నేను కర్సర్ తెచ్చుకుని అక్కడ పెట్టుకున్నాను. టెక్స్ట్ మీద క్లిక్ చేసుకుని నాకు ఆ ప్లేస్లో ఏంటంటే కొంచెం వావ్ అనే ఒక బాక్స్ రావాలనుకుంటున్నా. సో అక్కడికి వెళ్ళి బూమ్ మీద సెలెక్ట్ చేసుకుని అక్కడ వావ్ అని అయితే టైప్ చేసుకొని పెట్టుకున్నా. దీనికి కూడా మనం కలర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అండి మ్యాటర్కి. కాకపోతే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి అయితే ఉండదు. కొన్నిటికి అయితే ఇస్తాడు ఆప్షన్స్. ఆల్రెడీ అది మనకి వైట్ కలర్లో ఉంది కాబట్టి డిఫాల్ట్గా వైటే ఉంటుంది. బట్ టెక్స్ట్ మాత్రం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనది షార్ట్ కాబట్టి 9:16 రేషియోలు ఉండాలి. ఒకవేళ లాంగ్ వీడియో అయితే 16:9 రేషియోలు ఉండే. అది ఎలా అంటే పైన మనకి చూస్తున్నారు కదా, అక్కడ దానిపైన యారో పైన అంటే డౌన్ యారో పైన క్లిక్ చేసుకున్నప్పుడు మనకి రేషియో చూపిస్తుంది. మనం ఏది కావాలంటే అది సెట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది షార్ట్ కాబట్టి నేను 9:16 అయితే సెట్ చేసుకున్నాను. నెక్స్ట్ అండి, మనం ఉన్న వీడియోని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాం. ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేయాలనుకుంటే అప్పుడు మనం కింద సిజర్ సింబల్ ఉంది కదా, స్ప్లిట్ అని, ఆ సింబల్ని యూజ్ చేసి ఏంటంటే మనం వీడియోని స్ప్లిట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ఎక్కడ స్ప్లిట్ కావాలంటున్నామో అక్కడ తీసుకెళ్ళి డ్రాగ్ చేసుకొని పెట్టుకుని అక్కడ స్ప్లిట్ నొక్కితే అక్కడ వీడియో 2 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. అలా ఎన్ని పార్ట్స్ కావాలంటే అన్ని పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుని దీనికి మనం యానిమేషన్స్ని సెట్ చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. కింద ఎఫెక్ట్స్ అనే సింబల్ ఉంది. సో ఆ సింబల్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ నీకు దేనికి ఫస్ట్ పార్ట్ కావాలా, సెకండ్ పార్ట్ కావాలా, థర్డ్ పార్ట్ కావాలా నువ్వు అలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ సింబల్ మీద నువ్వైతే సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే నువ్వు సెట్ చేయాలనుకున్నావు అది సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్స్ వస్తాయి. సో దాన్ని బట్టి నీకు కావాల్సిన యానిమేషన్ అనేది నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఈ యాప్లో అండి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తో చాలా రకాల ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎన్ని టైప్స్ అయితే ఉన్నాయో, చాలా టైప్స్ అయితే ఇచ్చాడండి. ఇక్కడ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడం, అప్లై టు ఆల్ అన్న దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఆ పార్ట్కి ఆ ఎఫెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూసారు కదా ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు ఫైనల్గా అసలు ఎలా వచ్చింది మన వీడియో అనేది చూపిస్తాను చూడండి. నేను ఫస్ట్ ఒక యానిమేషన్ పెట్టుకున్నాను. నెక్స్ట్ మిడిల్కి వచ్చేసరికి కూడా చూస్తున్నారు కదా కొంచెం పైనుంచి కిందకి అలా వచ్చేటట్టు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం 2-3గా అలా కనిపించేటట్టు యానిమేషన్ అయితే సెట్ చేసుకున్నాను. సో ఇది అండి యానిమేషన్ అయితే సెట్ చేసుకునే ప్రాసెస్. అలానే వీడియో పైన ఏదన్నా ఇమేజ్ పెట్టుకోవాలన్నా స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, వీడియోని క్రాప్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంకా దీంట్లో నంబర్ ఆఫ్ మనకి ఆప్షన్స్ అయితే ఉంటాయండి, ఎడిటింగ్ ఆప్షన్స్. ఇవన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. వీడియోని ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ అయితే నేను చేస్తానండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.